నమస్తే వెల్కమ్ టు శ్రీ అవేర్నెస్ ముందుగా హెడ్లైన్స్ ఆర్ఎండ్బి శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం సత్యవేడులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్ వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించి బాధితులకు అండగా ఉంటానని హామీ భారత ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని అలాగే తలపెట్టిన అన్ని రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతి రహదారి పనులకు డెడ్ లైన్ నిర్దేశించి అనుకున్న సమయానికల్లా కార్యరూపం దాల్చేలా చూడాలని స్పష్టం చేశారు. వర్షాకాలం రాకముందే రోడ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. సచివాలయంలో ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై అధికారులకు మార్గదర్శకం చేశారు. ఆర్ఎండ్బిలో ఉన్న 304 ఏఈ పోస్టుల ఖాళీల గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. 8744 కిలోమీటర్ల వరకు రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర జాతీయ రహదారులు జాతీయ స్థాయిలోనే నెంబర్ 1గా ఉండాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పూర్తిగా పాడైన 2683 కిలోమీటర్ల రహదారులు కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలో 860 కోట్లతో 20,060 కిలోమీటర్ల పొడవున గుంతలు లేకుండా చేపట్టిన మరమ్మతుల పనులు 97% పూర్తయ్యాయని, మిగిలిన పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఎం మార్తికి సంబంధించి 78,295 కోట్లతో 3,510 కిలోమీటర్ల పొడవైన 146 పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2024-25లో ఎన్హెచ్ఏఎం మార్తికి సంబంధించి 11,682 కోట్లతో 546 కిలోమీటర్ల పొడవైన 22 పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 2025-26లో ఎన్హెచ్ఏఎం మార్త్ ఆర్ఎండ్బికి సంబంధించి 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల పొడవైన 46 పనులు పూర్తి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుల సమస్యల పరిష్కారమే ఐకాక అజెండాగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా సత్యవేడు పర్యటనలో స్థానిక సంత ప్రాంగణంలో 62వ ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం తలారివేట గ్రామంలో తాను 2021లో కొనుగోలు చేసిన 2.22 ఎకరాల భూమిని నిషేధిత జాబితా అయిన 22A లిస్టులో చేర్చారని విచారించి తన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బుచ్చినాయుడు కండ్రికకు చెందిన హరిప్రసాద్ నాయుడుకు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న తన 20 ఏళ్ల కుమారుడికి పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని సత్యవేడు మండలం అప్పయ్యాలపాలెం గ్రామానికి చెందిన ఎస్ వెంకటేష్ నాయుడు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆధార్ సమస్యలతో ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదని, అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. భారత్ ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతిందని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ అన్నారు. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోడీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు. రెండో రోజు కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ మీడియాకు వివరించారు. అర్ధరాత్రి సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పులకు భారత్ ప్రతీకార దాడులు జరిపింది. అర్ధరాత్రి ఉత్తర పశ్చిమ సరిహద్దులో పలుచోట్ల దాడులకు దిగిన పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దిగ్విజయంగా అడ్డుకున్నాయి. భారత్ ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దెబ్బతింది. పరిస్థితిని గమనించిన అమెరికా తమ పౌరులను లాహోర్ నుంచి వెళ్లిపోవాలని సూచించింది. లాహోర్లోని తమ కన్సల్టేట్ కార్యాలయ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లుగా తెలిపింది. పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు దిగినా భారత్ నుంచి ప్రతి చర్యలు అంతే తరహాలో ఉంటాయని మోడీ సర్కార్ ఇప్పటికే హెచ్చరికలు పంపింది. ఈ మేరకు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లుగా విక్రమ్ మిశ్రీ తెలిపారు. The attack of 22nd April in Pahalgam is the original escalation. ये जो सिलसिला है जो हम देख रहे हैं आज की घटनाओं को लेके, ये 22 अप्रैल के पहलगाम के हमले से शुरू हुआ है. एस्केलेशन वहां पे हुआ है और उस एस्केलेशन का जवाब भारतीय सेना ने, भारतीय फौज ने कल
अपने एक्शन से दिया है. Secondly, I want to invite your attention to the involvement of the group calling itself the Resistance Front in these attacks. I pointed this out yesterday that this is a group that is a known front for the well-known Pakistan-based terrorist organization Lashkar-e-Taiba. The group has been reported earlier. I mentioned to you about the Indian authorities providing information to the UN 1267 Sanctions Monitoring Committee. And in fact, we are going to be meeting with the team again very soon, and we will be providing an update to the information that we have provided earlier. But what is interesting, दिलचस्प बात यह है कि संयुक्त राष्ट्र की सुरक्षा समिति में जब पहलगाम के हमले को लेके एक प्रेस वक्तव्य जारी करने की बात चल रही थी, तो आप सोचिए किस देश ने टीआरएफ का, द रेजिस्टेंस फ्रंट का उसमें मेंशन किया जाना, उसको अपोज किया, पाकिस्तान ने. दिस वाज आफ्टर द फैक्ट दैट द टीआरएफ claimed responsibility for this attack not once but twice within a few hours after the incident on the 22nd of April, and then again on the morning of 23rd April. And it is perhaps only after the full gravity of the incident was realized by its masters and handlers across the border that it was managed to back off from this claim. Obviously, that retraction doesn't convince anybody. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. గిరిజనుడైన తనను ప్రతిష్టాత్మకమైన దుర్గ గుడికి ఈవోగా నియమించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సీనా నాయక్ తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అందరి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవోగా సీనా నాయక్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన సీనా నాయక్ ను ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో కార్యాలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుడైన తనకు ఈవోగా బాధ్యతలు అప్పగించారని, ఈ ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, అమ్మవారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తానని చెప్పారు. అర్చక స్వాములు, అధికారుల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈరోజు దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యువ నాయకుడు, యువ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా, మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డిప్యూటీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్, అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారో తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి. మరియు ఇక్కడ అర్చకులు, అదేవిధంగా నాన్ అర్చకులు ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకోండి, ఎవరిని వదలం, సప్త సముద్రాల అవతల ఉన్న విడిచిపెట్టబోమని, అధికారులకు వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. కేవలం వైసీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నానని హామీ ఇచ్చారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలం వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎంపీపీల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు, పచ్చగుండాల దాడులను ఎదుర్కొన్న వారిని వైఎస్ జగన్ అభినందించారు. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ రోజు చంద్రబాబు నాయుడు పోలీసులు చేస్తున్న దుర్మార్గం, వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుందని అన్నారు. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు ఆ రోజు ఎక్కడున్నా రిటైర్డ్ అయిన సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టాం, అది మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు, సంబంధం లేకున్న కేసులు ఇరికిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి రాజకీయాల గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ప్రజలు చులకన అయ్యారు, హామీలు అమలు చేయటం లేదు, దీంతో ప్రజల వ్యతిరేకత పెరుగుతుందని తెలిపారు. కాబట్టి ఎవరూ ప్రశ్నించకూడదని రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడని అన్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా వెంటనే డైవర్షన్ చేస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ బాధలు, ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇట్లుండదు అని చెప్తాను. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా, ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కు ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ విత్తనం విత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న వృద్ధురాలు కింద పడిపోయి తీవ్రంగా గాయపడింది. అటుగా వెళ్తున్న గుడివాడ ఎమ్మెల్యే వెంగళరాము వెంటనే వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేసి హాస్పిటల్కి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం బొమ్మలూరులో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వాహనంపై ఉన్న వృద్ధురాలు నందివాడ మండలం పెద్దలింగల గ్రామానికి చెందిన అచ్చమ్మ అనే ఆమె గాయాలతో బాధపడుతుంది. గుడ్లవల్లేరు మండలం వినుకోట్లో ట్రాక్టర్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వెంకటరాము ప్రమాదాన్ని చూసి గాయపడిన వృద్ధురాలు పరిస్థితిని గమనించి తన వ్యక్తిగత సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలతో హుటాహుటిన వృద్ధురాలను అచ్చమ్మను ఆయన కారులో గుడివాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాద బాధితురాలికి వేగంగా సహాయం అందేలా ఎమ్మెల్యే రాము హాస్పిటల్ డాక్టర్కు ఫోన్ చేసి చర్యలు తీసుకోమని అన్నారు. వినుకోట పర్యటన ముగించుకొని అనంతరం గుడివాడలోని హాస్పిటల్కి చేరుకుని చికిత్స పొందుతున్న వృద్ధురాలు అచ్చమ్మను ఎమ్మెల్యే రాము పరామర్శించారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధురాలు ప్రాణాలు కాపాడేందుకు ఎమ్మెల్యే రాము చేసిన సహకారానికి అచ్చమ్మ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబులెన్స్ వచ్చే వరకు వేచి ఉంటే కొంత ఆలస్యం అయి ఉంటే అచ్చమ్మ పరిస్థితి మరింత విషమంగా మారేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అడగకుండానే సహాయం అందజేసిన ఎమ్మెల్యేకు అచ్చిమ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తొందర తీసుకెళ్ళి కాల్ చేసావా? పళ్ళు ముందు నగరపాలక సంస్థ పరిధిలో గల మరుగుదొడ్లు అన్ని అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ అన్నారు. నగరంలోని మరుగుదొడ్లను అందుబాటులోకి ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రజా ఆరోగ్యం సిబ్బంది సమన్వయంతో మరుగుదొడ్లు ఎక్కడైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, సిబిఆర్ ఫ్లైఓవర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్వహణలో ఎటువంటి అలసత్వం వహించినా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 200 మీటర్ల విస్తీర్ణంలో 40 వీధి విక్రయదారులకు నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ లో భాగంగా అభివృద్ధి చేయబడుతున్న స్మార్ట్ స్ట్రీట్ ను పరిశీలించి స్మార్ట్ స్ట్రీట్ ను ఆహ్లాదకరమైన వాతావరణంలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరుగుదొడ్లలో చేపట్టవలసిన మరమ్మతులను గమనించి అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ను ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని మందలించారు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులున్నా తక్షణమే అధికారులు స్పందించి వెనువెంటనే చేయించాలని అధికారులందరికీ ఆదేశాలిచ్చారన్నారు. పాలక ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు రాధిక అన్నారు. గడిచిన 2 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతుందని, జీరో నమోదు పాఠశాలలు ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకి చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలంటూ ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు రాధిక మాట్లాడుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాది మే 5వ తేదీన తాలూకా కేంద్రాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టమన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నామని, మే 14వ తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా జరుగుతుందని అన్నారు. ఈ ధర్నాకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు తరలి వస్తారని చెప్పారు. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలని, అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలని, 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని అన్నారు. ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న అమౌంట్ డిఎల్ను తక్షణమే ప్రకటించాలని, 11వ పిఆర్సీ బకాయిలతో పాటుగా ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేయక తప్పదని చెప్పారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ శాఖ ఇక్కడ ధర్నా చౌక్లో విద్యారంగంలో జరుగుతున్నటువంటి మార్పులు, పాఠశాలల రీస్ట్రక్చరింగ్లో జరుగుతున్నటువంటి మార్పులపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రోజున ఇక్కడ. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 1 నుంచి ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతుల వరకు మాత్రమే. కానీ ఫౌండేషన్ పాఠశాలలు గాను, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ గాను, మోడల్ ప్రైమరీ స్కూల్స్ గాను వేరువేరు రకాలుగా ఒకే ప్రాథమిక పాఠశాలను విభజించి అందులో ఉన్నటువంటి టీచర్ పీపుల్ రేషియోని, క్యాడర్ స్ట్రెంగ్త్ని కూడా వేరువేరుగా ప్రకటించడం అనేది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఖండించింది. అదేవిధంగా హై స్కూల్ అంటే 6 నుంచి 10 తరగతులు మాత్రమే. ఇంతకుముందు జీవో 117ని రద్దు చేస్తున్నామని చెప్పి 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకెళ్తున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం, పాత ప్రభుత్వం చేసినటువంటి 117 జీవోని రద్దు చేస్తున్నామని చెప్పి ఈ రోజున మళ్ళీ తిరిగి 1వ తరగతి నుంచి హై స్కూల్లో పెడుతుంది. 1 నుంచి 10 వరకు కొన్ని హై స్కూళ్ళని ఆ విధంగా తీసుకొస్తుంది. ఈ విధానాలన్నీ ఇలా ఉండకూడదని రీస్ట్రక్చరింగ్ ఆఫ్ స్కూల్స్ అని చెప్పి వివిధ రకాలైన పాఠశాలను వేరువేరుగా నెలకొల్పడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాన్ని కార్యక్రమాన్ని చేపట్టాం. అదేవిధంగా అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీని ఖచ్చితంగా రాగానే పీఆర్సీ కమిషన్ని మేము ప్రకటిస్తామని చెప్పారు. పీఆర్సీ కమిషన్ ప్రకటించి ఐఆర్ని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా డిఏ బకాయిలు ఉంచమని చెప్పారు. ఆ విధంగా ఆ దిశలో ఎటువంటి ప్రయత్నము ఈ రోజున ప్రభుత్వం చేయట్లేదు. అవన్నీ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ, ఎందుకంటే అమ్మక వందనం ఇచ్చినప్పుడు రేపొద్దున జూన్ నెలలో ఇస్తామంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఉన్నటువంటి పిల్లలు, పేద విద్యార్థులు, వాళ్ళకి ఈ విధమైనటువంటి దానివల్ల ప్రైవేట్ వైపుకు మొగ్గు చూపుతారు. ప్రభుత్వ పాఠశాలలో నిలబడటం కష్టసాధ్యమవుతుంది కాబట్టి నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిర్వహించారు. తన న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరావధిక ఆందోళనకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలవలసి ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికుల ఆందోళన 3వ రోజుకు చేరింది. 3వ రోజు ఆందోళనలో భాగంగా కార్మికులు మోకాళ్లపై కూర్చొని తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి పిట్ట మహేష్ బాబు, నగర నాయకుడు వేముల జైపాల్ మాట్లాడుతూ అత్యవసర విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పార్క్స్, మెకానికల్, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ గా 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వారికి 24,500 రూపాయల చొప్పున వేతనాలు ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే తమ వేతనాలు అడుగుతున్నామని చెప్పి 10 సంవత్సరాలు పైబడిన ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని అన్నారు. ఏపీసీఓస్ రద్దు చేస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజులోకి మనం వచ్చి ఉన్నాం. ఎందుకంటే జీతాలు పెంచినటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్తో గత గవర్నమెంట్లోనూ ఈ గవర్నమెంట్లోనూ అనేక పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను కూడా కలవటం జరిగింది. ప్రత్యామ్నాయం లేక ఈ 3వ రోజు నిరవధిక సమ్మెలోనికి మేము రావటం జరిగింది. మా న్యాయమైనటువంటి కోరికలను మేము నెరవేర్చమంటున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉన్నాయి. దానికి అనుగుణంగా కనీస వేతనం చట్టం 35,000 రూపాయలు వచ్చినప్పటికీ మేము టెక్నికల్, నాన్ టెక్నికల్గా ఉన్నటువంటి వేతనాన్ని మేము అడుగుతున్నాం. ఇంజనీరింగ్ కార్మికుల్లో ఉన్నటువంటి పార్కులు, వెహికల్ డిపోలో ఉన్నటువంటి మెకానిక్లు, వాటర్ సప్లై ఉన్నటువంటి కార్మికులు, అలాగే స్ట్రీట్ లైట్లు, అనేకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాన్ని మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరిగి ఉండగా దానికి అనుగుణంగా మేము టెక్నికల్కి 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు మేము అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బతకాలంటే, ఒక సాటి కుటుంబం బతకాలంటే 35,000 రూపాయలు ఈరోజు కావాలి. ఎందుకంటే ఇంటద్దులు, కరెంటు బిల్లులు, అనేకమైనటువంటి నిత్యావసర వస్తువులు పెరగడాన్ని బట్టి దానికి అనుగుణంగా మేము ఈ శాలరీని అడుగుతున్నామండి. దానికి న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, మాకు దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా కోల్పోయి ఉన్నాం. మేము మా ఆధార్ కార్డు కొడుతుంటే అది పర్మనెంట్ అని చూపిస్తుంది. అలాగే వయో పరిమితి పర్మనెంట్ కార్మికుల వల్లే మమ్మల్ని కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి మేము రిటైర్డ్ అయిపోతే మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవండి. ఆ బెనిఫిట్స్ కూడా నెలకు వచ్చేసి 10,000 రూపాయలు రిటైర్మెంట్ అయిన తర్వాత మా కార్మికులందరూ కూడా, ఆఫ్కోర్స్ కార్మికులందరం కూడా
ఆ 10,000 రూపాయలు బెనిఫిట్ అడుగుతున్నాము. అలాగే ఆప్కోస్ కానీ రద్దు చేస్తే మమ్మల్ని అందరినీ కూడా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని అడుగుతున్నాం. మొత్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు సమ్మె చేపట్టాం. విజయవాడ నగరంలో దాదాపుగా వార్డు సభలో పనిచేసే కార్మికులు 550 మంది పైన ఉన్నారు. అందులో ఇంజనీరింగ్ విభాగంలో వార్డు సభలో పనిచేసే కార్మికులు, అలాగే అండర్గ్రౌండ్లో పనిచేసే కార్మికులు, అలాగే పార్కులో పనిచేసే కార్మికులు, వివిధ కేటగిరీలో పనిచేస్తున్నాం. గత సంవత్సరం సమ్మె ఒప్పంద కాలంలో అండర్గ్రౌండ్ అని చేసి పనిచేసే కార్మికులకి జీతాలు పెంచారు. వాటర్ సప్లైలో పనిచేసే కార్మికులకి, పార్కులు, వెహికల్, అలాగే ఎలక్ట్రికల్ డిపోలో పనిచేసే కార్మికులు, వెహికల్ డిపోలో పనిచేసే కార్మికులు జీతాలు పెంచలేదు. ఇప్పుడు ఇచ్చే 15,000 రూపాయల జీతంతో కుటుంబం పోషించాలని చాలా కఠిన పరిస్థితిలో ఉంది. కాబట్టి నిత్యావసర సరుకులు ధరలు అనుకూలంగా మాకు కూడా జీతాలు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 29,000 రూపాయల జీతం ఉండాలి. అలాగే మాకు కూడా గవర్నమెంట్లో ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి సంక్షేమాలు పథకాలు అందట్లేదు. అలాగే ఇంట్లో ప్రతి కార్మికుడి ఇంట్లో ఎక్కడో చోట వితంతుల పింఛన్లో లేదు, వృద్ధుల పింఛన్లో, వికలాంగుల పింఛన్లో కూడా కట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆప్కోస్లో పనిచేసే కార్మికులకి దౌర్భాగ్యం తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఆప్కోస్ పనిచేసే కార్మికులకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ అని వివిధ రకరకాలుగా పనిచేయించుకుంటున్నారు. గత ప్రభుత్వం వచ్చాక ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ అందరూ ఆప్కో సిస్టంలో చేశారు. ఈ ఆప్కో సిస్టమ్ ఏదో బాగుంది అనుకుంటే అటు తెల్ల కార్డు రేషన్ కార్డు కూడా జారీ చేయని పరిస్థితిలో ఉన్నారు. పిల్లల పేరు రేషన్ కార్డు లెక్కట్లేదు. ఇవన్నీ చూసుకుంటే ఈ ఆప్కోస్ పనిచేసే కార్మికులకి దారుణమైన పరిస్థితి, కఠినమైన బాధలతో, కఠినమైన హీనంతో బతుకుతున్నాం. పని మనం చంపుకొని ఉద్యోగం చేస్తున్నాము. ఈరోజు విజయవాడ నగరంలో వాటర్ లైన్ ఎక్కడైనా పగిలిపోయిందంటే మీ అందరూ అనుకుంటున్నారు విజయవాడ నగరంలో మోటార్స్ ఇచ్చేస్తే ఏదో మోటార్ నీళ్ళు పైకి వెళ్తున్నాయి, కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నారు. కానీ పబ్లిక్ ఇచ్చే నీళ్లు, వర్కర్ పనిచేస్తే నీళ్ళు పక్క సందులోకి నీళ్ళు వెళ్తున్నాయి అంటే ఆ నీళ్ళు మంచిగా వెళ్తున్నాయో లేదో మీరు చూసుకోవట్లేదు. నీళ్ళు వెళ్తున్నాయని చూసుకుంటున్నారు కానీ అధికారులు, కమిషనర్ గారిని ఇది చూసుకుంటున్నారు కానీ. కాబట్టి ఈ ఇంజనీరింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సమ్మె చేపట్టడం, మా సమస్యలు కానీ పరిష్కరించకపోతే ఇదే సమ్మెని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉంటాము. విజయవాడ నగరంలో రేపు దాదాపు నీళ్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. మా యూనియన్ సమక్షంలో మాకు డిమాండ్స్గా నెరవేర్చకపోతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్ఎండ్బి శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో రహదారులను అత్యుత్తమ నాణ్యత, నిర్వహణ కలిగి ఉండేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం. సత్యవేడులో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించి బాధితులకు అండగా ఉంటానని హామీ. భారత ఎదురుదాడిలో లాహోర్లోని శత్రుదేశం వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్న విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.